ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/9/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షము పంచమి ఉదయం 9:59 వరకు తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. భరణి నక్షత్రం మధ్యాహ్నం 11:59 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:35 నుంచి 9:03 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:36 నుంచి 1:25 వరకు, వర్జము రాత్రి 11:06 నుంచి 12:34 వరకు, రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:17. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, వస్తువాహన సౌలభ్యము, విద్యా ఉద్యోగాల్లో అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, ముఖ్యంగా విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యం బాగా కనబడుతోంది. అలాగే బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్లే అవకాశాలు, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు వారికి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, వృత్తి ఉద్యోగాదుల్లో స్వదేశంలో విదేశాల్లో లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. బంధుమిత్రులతో చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. అలాగే ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి సుఖజీవనం. అలాగే వేద పండితులు, పురోహితులకు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణజంట్లకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త దూకుడు తగ్గించే ప్రయత్నాన్ని చేయండి. అవతలి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినే ప్రయత్నం చేస్తే మంచిది. శుభకరం, మంగళప్రదం, ఆనందకరమైన సంపద, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారుల లాభం, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత ఉంది. అయితే తొందరపాటుతనం వల్ల మిత్రుల్ని కూడా శత్రువులుగా మార్చుకునే అవకాశం. అలాగే మీరు లాటరీలకి, జూదానికి చాలా దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది, కానీ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు. నూతన వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధిక ఒత్తిడి ఉంటుంది, అధిగమించే ప్రయత్నం పర్వాలేదు. కొంతవరకు భగవద్ ధ్యానం చేసుకోవడం, భగవద్గీత చదవడం వల్ల కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని, విద్యాభివృద్ధిని, ఉద్యోగ ప్రాప్తిని పొందుకోవచ్చు. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకుండా మీ పరీక్షలు మీరు మాత్రమే రాయండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయకూడదు. ఉన్న దాంట్లోనే ఉద్యోగం పదిలంగా చేసుకునే ప్రయత్నం చేస్తే ఉద్యోగ లాభం ఉంటుంది. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, మంచి సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొజలు చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభంగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కానివ్వండి, ఈవెంట్ చేసే వారికి కూడా, అంటే ఈవెంట్స్ స్వదేశంలో మంచిది, విదేశాల్లో ఈవెంట్స్ అని చెప్పడం మాత్రం అంతగా అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ రాశి వారికి పర్వాలేదని చెప్పవచ్చును. కాస్త గణపతిని ఆరాధన చేసుకోవడం, విష్ణు అష్టోత్తర శతనామావళి స్తోత్రం చదవడం వల్లను, ఎవరికైనా పాలు పెరుగు దానం ఇవ్వడం వల్ల ఇంకా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు.
ఈ రాశి వారికి, అదే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి శుభయోగం కనబడుతున్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి లాభము, ఆనందయోగం, వస్తులాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ వృద్ధి, మంచి మాట తీరు, కళాకారులకి, క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలో అభివృద్ధి, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అసాధ్యం అనుకున్న పనిని చాలా సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. అలాగే కుటుంబపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆస్తి పంపకాలు, కోర్టు వాదాల సమస్య పోవడం, అలాగే సోదరుల మధ్య మైత్రి, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి చాలా మంచి అనుకూలత, ఆనందాది యోగాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే శుభయోగం, మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగాలు. ఈరోజు చాలా మంచి శుభమైన రోజు చెప్పవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అదృష్ట యోగాలే. ముఖ్యంగా ఉద్యోగ సంబంధ విషయంలో వీరికి అనుకూలత, విదేశాలకు కానీ, తీర్థయాత్ర కానీ వెళ్ళగలిగేటువంటి అదృష్ట యోగం. తప్పకుండా విదేశాల్లో మంచి ఉన్నత విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవచ్చును. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనయోగం. రాజకీయ నాయకులకు లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, రైతన్నలకు కూడా అదృష్ట యోగం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు పొందుకునే అవకాశాలు, అదృష్ట యోగం, ఆనందకరమైన సంపద పొందుకునే శుభయోగాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. మంచి ఆత్మవిశ్వాసం, ఆనందకరమైన సంపద, ధనకనక వస్తువాన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా మంచి అదృష్ట యోగము కనపడుతోంది. వస్తువుల సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, అనేక రకాల ఆర్థిక ఆనంద లాభాలు ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ధనకనక వస్తువాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో స్థిరమైనటువంటి నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, లేకపోతే H1B వీసా లాంటివి ఎంతలో ఏదైనా సరే స్థిరమైన నివాసాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభము, ఆనందము, ఆరోగ్య సంపద, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాలు సాధించడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రశాంతమైన జీవనం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చును. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, మంచి పట్టుదల, మంచి మాట తీరు, శుభవార్తలు వినడం, వివాహ యోగం, సంతాన యోగం, విద్యా పరిపూర్ణత, ఇలా అనేక రకాల ఆర్థిక ఆనంద లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారు ఆరోగ్య విషయంలో కొద్ది శ్రద్ధ పెట్టండి, తప్పదు. ఎందుకంటే మీరు వైద్యుని సంప్రదించాల్సిన అవసరం కూడా రావచ్చు. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర వెతుక్కునే ప్రయత్నం జరుగుతుంది. అలా చూసుకోండి, జాగ్రత్త. ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వస్తువులు పోగొట్టుకోవడం, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలనే జాగ్రత్త. కుటుంబ సభ్యులతో మాత్రం వినండి, కుటుంబ సభ్యులు చెప్పిన మాట మాత్రం వినండి. అనవసర వ్యక్తులతో మాట్లాడడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అపవాదులు, అవమానాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండండి. నష్టం ఏం లేదు, కానీ విద్యా ఉద్యోగ వ్యాపారంలో కాస్త ఇతరుల మీద ఎక్కువ ఆధారపడకపోతే శుభప్రదం, ఆనందప్రదం, ఐశ్వర్యం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ పర్వాలేదు, పెట్టుబడి పెట్టవచ్చు. కానీ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. అనామకులకి, అనర్హులకి ఎట్టి పరిస్థితుల్లో ధన సహాయం కానీ, మాట సహాయం కానీ, వస్తు సహాయం కానీ చేయకూడదు. అంటే మిమ్మల్ని వాడుకొని మీ యొక్క ధనాన్ని, మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకొని మీరు పక్కకు వెళ్ళగానే మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, మీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన వ్యక్తులు కూడా మీ ముందర జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీ కుటుంబ సభ్యులతో మాత్రమే ఆనందాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తే మంచిది. విద్యార్థికి టాప్ ర్యాంక్ రాకపోవచ్చు, కానీ ఉత్తమ స్థాయి ఉత్తీర్ణత కలుగుతుంది. ప్రభుత్వ అధికారులకి కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని కొద్దిగా భరించగలిగితే మంచిది. తప్పకుండా మీరు విష్ణు సహస్రనామ పాలన చేసుకుంటే ఒత్తిడిని అధిగమించగలిగే అవకాశం, హనుమాన్ చాలీస పాలన చేసుకుంటే శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ పర్వాలేదు, బాగుంటుంది. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసేంత ధనప్రాప్తి రాకపోవచ్చు, కానీ ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. రుణపీడ పరిహారం జరుగుతుంది. మధ్యవర్తిత్వం చేయకండి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి, జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. పర్వాలేదు. భగవన్నామ స్మరణ వల్ల సామాన్య ఫలితాలు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది మద్యపాన సేవన కోసం మిమ్మల్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి, దానికి దూరంగా ఉండండి. ఒంటరి ప్రయాణం కూడా మంచిది కాదు. రాత్రిపూట ప్రయాణం అసలే మంచిది కాదు, కాస్త జాగ్రత్తగా ఉండండి. పగటిపూట ప్రయాణం తెల్లవారుజామున ఏర్పాటు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. రాశివారికి కాస్త భగవన్నామస్మరణ చేసుకుంటూ పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే శుభప్రదం, ఆనందయుగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజట్లకు కూడా పర్వాలేదు, అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ఈరోజు వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. బంధుమిత్రులతో అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాదుల వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లవారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. రైతందరికి కూడా మంచి అనుకూలత. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా మంచి శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనయోగం. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకో. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో అభివృద్ధి. రాజకీయ రంగంలో కలిసి రావడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు. వృత్తి ఉద్యోగాదులో లాభం. అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం.
ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, బంధులాభము, మిత్రయోగము, అలాగే వివాహ యోగము, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైన ప్రయాణాలు కూడా శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళవచ్చును. విద్యార్థికి లాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు, అనుకున్న చోటికి బదిలీలు, ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుకునే అవకాశం. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగం. చాలా మంచి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, ప్రశాంతమైనటువంటి శుభజీవనాన్ని పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అనూహ్యమైనటువంటి శుభ సంఘటనలు, అనుకోని అతిథి వల్ల మీకు వివాహ యోగం, వ్యాపార లాభం ఏదైనా జరగవచ్చు. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఇతరుల సహకారాన్ని పొందుకొని చాలా మంచి ఉన్నత స్థాయి వ్యాపారాన్ని పొందుకోవచ్చు. అలాగే ఇతరుల సహకారం వల్ల మీరు ఉన్నత విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. ఉద్యోగాల్లో కూడా పదోన్నతులు పొందుకోవచ్చు. 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మంచి పదవి లభించడం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్ర అనుకూలత, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభం పొందుకోవడం. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు వ్యాపారంలో మంచి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభ. చాలా మంచి ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పర్వాలేదు, శుభయోగాలే కనబడుతున్నాయి. మంచి ఉద్యోగ లాభం, విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగం, వస్తువాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి లేని లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలను అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి ప్రశాంతత, కార్యసిద్ధి, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో అత్యంత అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్ల అనుకూలత, రాజకీయ రంగంలో శుభయోగాలు, కళాకారుల, క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, ధనయోగం, ఐశ్వర్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, ప్రశాంతమైన సుఖజీవనం, సమస్త రోగ నాశనం, శత్రుపీడా పరిహారం కలిగిన అవకాశాలు ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, పదవి లభించే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి శుభయోగాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, సోదరుల మధ్య మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి చాలా మంచి అనుకూలత, ఆనంద యోగాలు ఇదంతా మీకు అదృష్టవంతంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మీనరాశి వారికి కూడా కుటుంబ సౌఖ్యం, ధనయోగం, ఐశ్వర్యం, వస్తులాభం, వాహన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతడి మెయిన్ వ్యాపారం అనుకూలత, ఈవెంట్ మెయిన్ వారికి, బోరుబావులతో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, కోర్టు బదల సమసిపోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మెయిన్ వ్యాపార లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు అభివృద్ధి, విద్యా అనుకూలత, ఉద్యోగ లాభము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, సమస్తమైనటువంటి శుభకార్యయోగం, అనుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయం సాధించవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో బదిలీలు కూడా మీకు అనుకూలంగా కనబడుతుంది. చాలా మంచి శుభవార్త వినే అవకాశాలు, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.